హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ది గ్రేట్ ప్రాబ్లమ్స్ విచ్ కాజింగ్ యువర్ హెల్త్. అసలు ఏదైనా ఒక ప్రాబ్లం, మనిషికి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే దానికి ఏమేమి కారణం అవుతాయి అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ముందే మీకు తెలుసు, కానీ నేను ఒకసారి క్లియర్ కట్గా చెప్తే అది తొందరపడి మీరు మంచిగా చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, సో ఏంటి ఈ ఒక నేను ఐ ఫౌండ్ అవుట్ 5 రూట్ కాజెస్ ఫర్ ఎనీ హెల్త్ ఇష్యూ. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్ ఇంటేక్. మనము ప్రతిరోజు ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అనేది మన జీవితంలో ఒక భాగము. గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అని ఉంటుంది. ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ ఫుడ్ తీసుకుంటేనే మనము జీవించగలుగుతాము. ఈ ఫుడ్ తీసుకుంటేనే మనకి హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. ఈ ఫుడ్ తీసుకుంటేనే మనకు లైక్ మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, మనం నడవగలం, పరిగెత్తగలం. అన్నీ కూడా కారణం బికాస్ ఆఫ్ ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్. సో ఫస్ట్ థింగ్. సెకండ్, ఎయిర్. ఎయిర్ అంటే మీరు గాలి పీల్చుకుంటారు. కొన్నిసార్లు బ్యాడ్ గాలి పీల్చుకోవచ్చు, లేదా సిగరెట్ తాగితే ఆ గాలి పీల్చుకోవచ్చు. లేదు అంటే మీరు బండి దగ్గర, లైక్ బస్సుల దగ్గర, బండి దగ్గర లైక్ వెళ్తున్నప్పుడు, ఒక ట్రాఫిక్లో ఆగినప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు అది కూడా మీరు పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు తెలియదు, లైక్ అదే పనిగా మీరు వెళ్ళి అక్కడ స్మెల్ చూసి పీల్చుకోకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా ఆ ఎయిర్ అనేది ఏదో ఒక రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. సో త్రూ మౌత్ కావచ్చు, త్రూ లైక్ నోస్ కావచ్చు. ఓకే, సో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా మనకి ఇట్ విల్ కంట్రిబ్యూట్ ద ప్రాబ్లమ్ లైక్ వైటల్లీ ఇన్ దీస్ 5 ఎలిమెంట్స్ దట్ ఈస్ కాజింగ్ ఫర్ ఎనీ హెల్త్ డిసీజ్. ఓకే, సో సెకండ్ థింగ్ ఎయిర్. థర్డ్ థింగ్ వాటర్. ఎనీ లిక్విడ్ దట్ యు ఆర్ టేకింగ్. అంటే వాటర్ అంటే కేవలం వాటర్ అనే కాదు, ఎనీ లిక్విడ్ దట్ యు ఆర్ టేకింగ్ లైక్ త్రూ యువర్ మౌత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆ లిక్విడ్ అనేది కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. లైక్ మంచి వాటర్ తాగొచ్చు, లేదు అంటే ఆల్కహాల్ తాగొచ్చు, లేదంటే ఇంకొక డ్రింక్ అంటే పళ్ళ రసాలు తాగొచ్చు, లేదు అంటే మెడిసిన్స్ సంబంధించిన డ్రింక్ తాగొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, రకరకాలవి. ఈ లిక్విడ్ ఏది తీసుకున్నా సరే దట్ విల్ ఆల్సో కాజ్ ప్రాబ్లం ఫర్ యువర్ హెల్త్. తర్వాత హైజీన్. మన పరిసరాలు కానీ, మనం ఉండే ప్లేస్ కానీ, మనం పడుకునే బెడ్ కానీ, లేదా నేను వేసుకునే బట్టలు కానీ, లేదు అంటే మనం వాడే వస్తువులు కానీ హైజీన్గా ఉన్నాయా లేవా, అది ఇంపార్టెంట్. హైజీన్గా లేకపోయినా కూడా మన హెల్త్ ఇష్యూస్ అనేవి రావటం అనేది జరుగుతుంది. అది కూడా మన హెల్త్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ద ఐటమ్ లాగా, రూట్ కాజ్ ఐటమ్ లాగా ఉంటుంది అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటమ్. లాస్ట్ ఐటమ్ ఈజ్ హ్యాబిట్. అంటే మన ఆహారపు అలవాట్లు అని కాదు, మన అలవాట్లు. సో మన అలవాట్లు కూడా మనకి హెల్త్కి ప్రాబ్లాన్ని క్రియేట్ చేయడానికి దోహదపడతాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ ఇంటేక్ అంటే బ్యాడ్ ఆర్ గుడ్. ఓకే, వెన్ యూఆర్ ఈటింగ్ మోర్ కార్బోహైడ్రేట్స్ ఇట్స్ బ్యాడ్ ఫర్ యూ. కాబట్టి మంచి కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్, చాలా తక్కువగా ఉన్నటువంటి తీసుకోవాలి. అంటే మిల్లెట్స్ కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, తర్వాత మిల్లెట్స్, తర్వాత ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కానీ, తర్వాత మనకు ఎక్కువగా హాట్గా ఉండవద్దు, ఎక్కువగా కూల్గా ఉన్న ఫుడ్ వద్దు. ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి అన్నిటికీ దోహదపడుతుంది. కాబట్టి ఫుడ్ ఇంటేక్ అనేది ఇంకా మళ్ళీ వచ్చే వీడియోస్లో మనం మాట్లాడుకోవచ్చు. సో ఫుడ్ ఇంటేక్ అనేది మనము ఆలోచించి, ఓకే ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తింటున్నాం అనేది కొంచెం ఆలోచించుకోండి. ఎక్కువ హెవీ ఆయిల్ ఉండటం కానీ, లేదు అంటే సో ఫుడ్ అనేది లైక్ ఆలోచించి తీసుకోవాలి. బ్యాడ్గా ఉండేటటువంటి ఫుడ్ అనేది తీసుకోవటం వల్ల మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. సో ఎక్కువగా ఆయిలీ ఐటెం కానీ, లేదు అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఐటెం కానీ, ఎక్కువగా లైక్ ప్రాబ్లం క్రియేట్ చేసే ఏదైనా ఫుడ్ కూడా మనము తీసుకోకూడదు. ఎక్కువగా షుగరీగా ఉండేది, లేదా ఎక్కువగా
ఎక్కువగా ఉప్పు ఉండేది, ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. సో ముందు ముందు వీడియోస్లో మనము మాట్లాడుతున్న దాని గురించి. ఇప్పుడైతే మెయిన్ కాజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాము. ఈ 5 ఐటమ్స్. ఫస్ట్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫుడ్. సెకండ్ ఎయిర్ అంటే ఎనీథింగ్, అది లైక్ పీల్చే గాలి కావచ్చు, లేదంటే లోపలికి మీరు వాంటెడ్గా రెగ్యులర్గా పీల్చే గాలి, దట్ ఇస్ ఆక్సిజన్. వాంటెడ్గా పీల్చే గాలి, దట్ ఈస్ సిగరెట్ కావచ్చు, హుక్కా, సిగరెట్, ఏదన్నా పొల్యూషన్ రిలేటెడ్, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు పీల్చేది కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇమీడియట్గా దగ్గర అవటం అవన్నీ జరుగుతాయి. మన మన శరీరమే చెప్పేస్తుంది, ఏరా బాబు ఇది నాకు వద్దు, ఇది ఈ గాలి నువ్వు పీల్చుకోకని చెప్పేసి. అయినా కూడా మనం పీలుస్తూ ఉంటాం, మన లైక్ కొన్ని రకాల ఎంజాయ్మెంట్స్ కోసం. ఓకే, అది కూడా చాలా బ్యాడ్. ఇట్ విల్ క్రియేట్ అన్నెసరీ. మనం సినిమా చూస్తున్నప్పుడు కూడా సిగరెట్ తాగకు, క్యాన్సర్ కారకము, ఆల్కహాల్ తీసుకోకండి, తర్వాత ఇది ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తుంటారు. సో దానికి ముఖ్య కారణం ఇదే. మనం ఏమనుకుంటామంటే జస్ట్ సిగరెట్ తాగుతాము, ఓకే వాట్ ఇస్ దేర్ అనుకుంటాం, కానీ కాదు. అది తాగి 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 లోపల లివర్ పాడైపోవటము, మూత్రపిండాలు ఊపిరితిత్తులు పాడైపోవటం, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ బ్యాడ్ టు ఆల్ అదర్ పార్ట్స్. కాబట్టి కొంచెం మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అవాయిడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది దట్స్ ప్యూరెస్ట్ అయిపోతుంది. తర్వాత లిక్విడ్ ఇంటేక్ అంటే వాటర్. మంచి వాటర్ తాగాలి, ఎప్పుడైనా సరే మంచి వాటర్ తాగాలి. సో మనకు మంచి వాటర్ దొరకని పక్షంలో వేడి చేసి చల్లార్చిన వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకు చాలా మంచిది. అది కూడా లైక్ లిటిల్ బిట్ లూక్ వామ్ వాటర్ అంటే ఊలేచ్చని నీరు అంటాం కదా, అలాంటిది లైట్ వామ్ వాటర్. ఆల్వేస్ టేకింగ్ దట్, ఇట్స్ ఎ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, unnecessarily don't drink alcohol or any other fruit juice or anything so which is లైక్ ఎక్కువగా ఏదంటే లిక్విడ్ అనేది మీకు తెలియని లిక్విడ్స్ తీసుకోకండి, వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకు మాట్లాడేది ఏంటంటే ఆయిల్స్ కూడా ఉంటాయి. ఆయిల్ కూడా మనము లైక్ కూరలు వేసుకునే ఆయిల్ కావచ్చు, ఈ ఆయిల్స్ కావడం కూడా మన లోపలికి దాన్ని కూడా లిక్విడ్ లాగే ఫామ్లో తీసుకుంటాం, కాబట్టి అది కూడా మనం తీసుకోవటం మంచిది కాదు. డ్రగ్స్ తీసుకున్నా కూడా మన బాడీ అనేది మనకు సహకరించదు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో హైజీన్, మనం చాలా హైజీన్గా అనేది ఉండాలి. మనిషి హైజీన్గా లేని పిక్చర్లో 50% లైక్ ఇవన్నీ లైక్ ప్రాబ్లమ్స్ అనేది కూడా మనకు వస్తుంటాయి. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మన హైజీన్గా లేనప్పుడే వస్తుంటాయి అనమాట. సో కాబట్టి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 2 times స్నానం చేయండి. బయటకు వెళ్తే కింద మంచి క్లాత్స్ వేసుకోండి, దానివల్ల మీకు చెమట పట్టకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా వర్క్ చేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాత అలాగే పడుకోకుండా దాన్ని మీరు క్లీన్ చేసి మొత్తం స్నానం చేసి క్లీన్గా ఉన్న దుస్తులు వేసుకొని మళ్ళీ నీట్గా ఉన్న ప్లేస్లో పడుకోవటం వల్ల మనకు ఈ హైజీన్ మెయింటైన్ చేయటం వల్ల, అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడంటే అక్కడ మనం వెళ్ళి టీ గ్లాస్ బాగాలేని చోట కూడా తాగామంటే దట్స్ నాట్ హైజీన్. సో ఇలాంటివి కూడా మనం ఆలోచించుకోవాలి. హైజీన్ అనేది నాట్ ఓన్లీ నీ బట్టలతో కాదు, బయటికి వెళ్ళి నువ్వు ఎక్కడికైనా లైక్ షేక్ హ్యాండ్ ఇస్తావు, ఇమీడియట్గా మీరు ఎక్కడికి మళ్ళీ వాచ్ చేయకుండా మళ్ళీ లోపలికి ఏదైనా చాక్లెట్స్ కానీ ఇంకోటి స్నాక్స్ కానీ తిన్నామంటే ఆబ్వియస్గా అక్కడ అతను ఎక్కడ పెట్టాడో చేతులు మనకు తెలియదు, అతను ఎలా యూజ్ చేసాడో తెలియదు, కాబట్టి ఆ యొక్క క్రిములు మన చేతికి కూడా అంటుకొని మన ద్వారా మన లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. సో హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అదే సినిమాలో ఉంటుంది కదా, లైక్ ఎప్పుడు చూసినా కడుక్కోవటం అని చెప్పేసి, మరి అంత కాకుండా కొంచెం అదే అట్లీస్ట్ దాంట్లో సగమైన మనం మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ హైజీన్ కాల్డ్. ఓకే, హ్యాబిట్ అంటే ఏంటంటే నువ్వు ఎన్ని గంటలు పడుకుంటున్నావు, ఎన్ని గంటలకు లేస్తున్నావు, మధ్యలో ఎగ్జాక్ట్గా నువ్వు టైమ్స్ ఫాలో అవుతున్నావు తినడానికి. ఈ రోజు నేను 8:30కు టిఫిన్ తింటే రేపు కూడా 8:30కే తినడం, అంటే ఇలా అట్లీస్ట్ ఆ యొక్క టైమింగ్స్ అనేది లైక్ కరెక్ట్ ఫాలో అవటం. తర్వాత వచ్చేసి నేను కొంత దూరం నడవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మీ బాడీ స్ట్రెంత్గా ఉంటుంది. సో ఒక 30-35 దాటిన తర్వాత కాల్షియం లోపం ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనకు మంచి హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే హ్యాబిట్స్ అంటే రోజు కంపల్సరీ 2 liters వాటర్ తాగటం, అది కూడా లైట్ వామ్ వాటర్ తాగటం. తర్వాత ఖచ్చితంగా 8 గంటలు పడుకోవటం. తర్వాత ఎప్పుడైనా సరే ఎంతుగా పనిచేయటం, అంటే ఇష్టపడి పనిచేయటం. దెన్ యూ విల్ ఫినిష్ ద జాబ్ వెరీ ఈజీలీ. తర్వాత యోగా చేసుకోవటం, మార్నింగ్ లేగానే యోగా చేసుకోవటం, లేదా మెడిటేషన్ చేసుకోవటం. ప్రాపర్ ఫుడ్ అనేది వేడిగా ఉన్న ఫుడ్ తినటం, చల్లగా ఉన్న ఫుడ్ తినకుండా. సో వాటరు చెప్పా ఇందాక 2 liters, మినిమం 2 liters అని చెప్పేసి. తర్వాత మంచి బెడ్లో స్లీప్ చేసుకోవటం, యోగా, నైట్రస్ ఆక్సైడ్ డంప్, ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల మీకు మంచిగా
ఉంటుంది. ఈ 5 మనము లైక్ సరి చేసుకుంటే మనకు దాదాపుగా 80% మన డిసీజెస్ని రాకుండా, వచ్చిన డిసీజెస్ని త్వరగా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్.